లోకేష్ జన్మదినం సాక్షిగా టీడీపీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు బహిర్గతమయ్యాయా? ఒకే చోట నిర్వహించాల్సిన పుట్టినరోజు వేడుకలను నాయకులు వేరువేరుగా ఎందుకు నిర్వహించారు? గ్రూపులుగా విడిపోయి బర్త్డే సెలబ్రేషన్స్ను ఎందుకు ఏర్పాటు చేశారు? వీఎంఆర్డీఏలో నిర్వహించిన బర్త్డే వేడుకలకు హాజరైన ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎందుకు దూరమయ్యారు? భూదోపిడీల్లో, అవినీతి అక్రమాల్లో నేతల మధ్య తేడాలు వచ్చి రెండుగా గ్రూపులు కట్టారా? ఈ ప్రశ్నలపై ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా విశాఖ నగర టీడీపీ నాయకుల్లో ఉన్న గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని వేడుకలను వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడుతో సహా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు. ఎంపీ భరత్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలను విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ నగరంలో ఉన్న 4 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కనీసం పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి ఏడాది లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ కార్యాలయం వేదికగా నిర్వహిస్తారు. నాయకులందరికీ ఫోన్లు చేసి మరీ పార్టీ కార్యాలయానికి రప్పించి ఈ కార్యక్రమాన్ని జరిపేవారు. కానీ ఈసారి టీడీపీ నాయకులు అలా చేయకుండా వేరువేరుగా నిర్వహించారు. వీఎంఆర్డీఏలో జరిగిన లోకేష్ జన్మదిన వేడుకలకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, ప్రభుత్వ విప్ గణబాబు, జనసేన ఎమ్మెల్యేలు వంశీ, పంచకర్ల రమేష్ బాబు, ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎంపీ భరత్, గండి బాబ్జీతో పాటు ఒకరిద్దరు తప్పితే మిగతా నేతలు ఎవరూ హాజరు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో నేతలు 2 వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గానికి ఎంపీ భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మరొక వర్గానికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నాయకత్వం వహిస్తున్నారు. ఈ 2 వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒక వర్గానికి మరొక వర్గం చెక్ పెట్టేందుకు చాప కింద నీరులా ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. తమ అనుచరులకు పదవులు, పనులు ఇప్పించుకోవడం దగ్గర నుంచి ఉద్యోగుల బదిలీల వరకు తమ వర్గానిదే పైచేయి కావాలి అని 2 వర్గాల నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రెసివ్ గా రాజకీయాలు నడుపుతున్నారు. ఎంపీ భరత్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను, నాయకులను పట్టించుకోవడం లేదు అని గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బహిరంగంగానే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టే జిల్లాలో గ్రూపుల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు వరకు కలిసికట్టుగా ఉన్న నాయకులు ఎన్నికల తర్వాత గ్రూపులుగా విడిపోయారు. విశాఖ విలువైన భూములను దోచుకు తినడంలోనూ, వాటాల పంపకాలను తేడాలు రావడంతోనే వర్గాలుగా విడిపోయారు అని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. 2 గ్రూపుల మధ్య తగాదాలు టీడీపీ అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికీ గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమయ్యారు అనడానికి లోకేష్ జన్మదిన కార్యక్రమమే నిదర్శనంగా నిలుస్తుంది. 2 గ్రూపుల్లో ఏ వర్గానికి గట్టిగా చెప్పినా పార్టీలో ఎలాంటి వివాదాన్ని తెచ్చిపెడతారోనని సమస్యను సాగదీస్తున్నారని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. సూపర్ 6 పేరుతో ప్రచారం చేసుకున్న పథకాలు అమలు కావడం లేదు. జగన్ హయాంలో అమలైన ప్రజాదరణ పథకాలను పక్కన పెట్టేశారు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కూటమి నేతల అరాచకాలు, దోపిడీలు, అవినీతి కార్యక్రమాలు, పంపకాల్లో తేడాలు, సెటిల్మెంట్లు జోరుగా సాగుతుండటం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఆధిపత్య రాజకీయాలలో మునిగి తేలుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేల తీరును చూసి చీదరించుకుంటున్నారు. కూటమి నేతల మాట విని ఓటు వేసినందుకు నిలువున మోసం చేశారు అని అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు.